ఎక్కడ్రా భటాచోరు భాగవతులు? చూస్తుండగానే మాయమయ్యారమ్మా. సిగ్గులేదు, ఉండ అతనికి. మాయమయ్యారు. ఇంకా ఎందుకమ్మా నాటకం? వాళ్ళు బహుమానం చేయడానికి చెయ్యాల్సిందేనమ్మా. కథలో కొత్త ఏం లేదు కానీ వేషాలు కట్టి మా తమాషాగా ఆడారు. నిన్నేం చెప్పలేదు. పో అతనికి, పో. నాటకం నాంది మొదలు భరతవాక్యం దాకా నాకది. అయితే కేసరివర్మ బ్రతికే ఉన్నాడా? లేదు లేదు, పారేసిన శవానికి మళ్ళీ ప్రాణం వస్తుందా? ఒకవేళ విషయం పనిచేయలేదేమో. మహారాజా, వచ్చారా? ఈ సందేహం మీరే తీర్చాలి. నాటకం ఎలా ఉంది? నాటకంలానే ఉంది. నేను అలాగే ఉన్నానా? సరేగానికేనా నాటకంలో మరి మానేస్తారే? చెప్పండి. అప్పుడు ఏం లేదు. ఇదిగో పాలు తీసుకోండి. చాలా ఏమిటి ఆలోచిస్తున్నారు? అక్కర్లేదు. పోనీ ఇది తీసుకోండి. మీకంత భయం అయితే నేనే తాగుతాను. సేన ఇంతకాలం ఈ హృదయ పీఠంలో పెట్టుకుని ఆరాధించిన మీ విశ్వాసాన్ని పొందలేకపోయారు. ఇంకెందుకు? ఎందుకు అప్పో? ఎవరు అనుమానించింది? ఎవరో అనుమానిస్తే నాకు లెక్కేమిటి? మీరే పవిత్రమైన ప్రేమతో పాలందిస్తే అందులో ఏదో ఉందని అనుమానించారే. చాలు మహారాజా, ఈ నడిమంత్ర భోగం చాలు. నన్ను పోనీయండి. కారణం లేకుండా నన్ను ఇలా వదిలివెళ్తావా? పోనీయండి. ఏలిన వారికి నా మీద ఈ మాత్రం అనుగ్రహం ఉంటే ఒక కాషాయం భిక్షాపాత్రం ఇప్పించండి. సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతాను. సన్యాసమా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో. ఈ విశాల ప్రపంచంలో ఈ జీవికి ఆశ్రయం దొరకదా? అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఇక్కడెందుకు? మహారాజా, నా వల్ల ఏదైనా దోషం ఉంటే క్షమించండి. ఏమిటి పిచ్చి? పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇంత కళలో నిప్పులు పోసుకోవటమా? నా బ్రతుకు నాటకం కూడా కట్టి ఆడించాలా? ఈ చిత్రహింస అనుభవిస్తూ ఇక్కడ ఉండే కట్టే చచ్చిపోవటం మేలు. హింస? ఎవరు నువ్వు హింసించేది? మీకు తెలీదా? ఈ బూటకపు నాటకం అంతా ఆ మహారాణి కల్పించింది కాదా? మహారాణి? పద్మావతి? అబద్ధం మహారాజా. దీని మాయాజాలంలో పడవద్దు. ఇదొక విష సర్పం. జాగ్రత్త. మహారాజా, 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 విన్నారా? నాటకమే కాదు, మాయ, మంత్రం, మహేంద్ర జాలం. ఇక్కడ ఒక్క క్షణం ఉండలేదు. సత్యశీలుడు మహారాణి ఏకమై నా జీవితానికి చిచ్చు పెడుతున్నారు. ఎవరెక్కడ? రాతనగరంతా గాలించి కొత్త వాళ్ళు ఎవరు కనపడ్డా పట్టి బందిఖానాలో పడే. పో. అమ్మా, ఇంకా వచ్చి ఊరుకోమంటావా? మహారాజు ఒడిలో ఉన్న ఈ చిచ్చును ఇప్పటికైనా ఆర్పకపోతే అది మన వంశాన్నే దహించి వేస్తుంది. సెలవి. ఆ హంతకురాన్ని ఇప్పుడే హతమారుస్తాను. తొందరపడకు నాయన. అమ్మా, ఒక్క దెబ్బతో ఆ నారీ పిశాచాన్ని నరికి పారేస్తాను. నాయన, ఈ పరవాలంతో నువ్వు సాధించవలసిన మహత్తర కార్యం
వేరే ఉంది. ఏమిటమ్మా అది? ఇది మీ తాతగారు అతి శూరసేన మహారాజు ధరించిన ఖడ్గం. ఆ ఖడ్గాన్ని ఆయన యుద్ధంలో చనిపోతూ తన మనమడి చేత పగ తీర్పించమని పద్మావతి దేవికి పంపించారు. అయితే నాటకంలో చూసిన కథంతా నిజంగా జరిగిన విషయం అన్నమాట. అవును, ఈ ఖడ్గంతో పాండ్యుని మీద పగ తీర్చు, ఆ నవరత్న సింహాసనం సాధించు. అప్పుడే నీ తాతగారి ఆత్మకు శాంతి. ఇదే నీ వీరధర్మం. వెళ్ళు. అమ్మా, నీ సంకల్పం సాధిస్తాను. ఆ పాండ్యరాజ రక్తధారా తరంగాల్లో ఈ కరవాలాన్ని ఓలలాడిస్తాను. కానీ అప్పటికైనా ఆ నీచురాలు వసంతసేనను ముందు నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు, తండ్రి గారి అనుజ్ఞ తీసుకో. శ్రీ 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 మనోహర యువరాజుల వారు ముత్తు విజయ పాండ్యునిపై దండెత్త నిశ్చయించారు. యోధులందరూ వీరకంకణాలు ధరించి రణరంగానికి ఉరికి విజయం చేకూర్చాలని మహారాజుల వారు ఉత్తర్వు. వేయండి, ఎలుగు జెండా ఎదురు వేయండి. రాఘవా పులిరాజా, నువ్వు మీసాలు నువ్వు భలే నరసింగ, దూకు చంపు దూకు. ఏమోయ్ చిత్తుల శివంగి, లే పోరు. అత్తపోరు కాదు, కత్తిపోరు. నరకండి, సొరకాయలు కాదు, తలకాయలు. పదండి, ముందుకు పదండి, తోసుకు పదండి. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై రాయిసేనని ముమ్మల చూచి పటాపంచలే పారాలి. వసంత, వీరుడవంటే నువ్వే వీరుడు. లేదు 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 లేదు. సచ్చవా సచ్చవా సచ్చవా. వసంత, అమ్మా, ఏమిటిదంతా? ఇంకా తెలీదా ఈ సంత? అందుకే ఈ గంట. ఏమంటే ఈ శ్రీ శ్రీ వీరవసంత యువరాజుల వారు యుద్ధానికి విజయం చేస్తున్నారు. హో హో హో. యుద్ధమా? నీకేం కర్మందా నాయన? మాబోటి మగ పురుషులందరికీ ఇదే కర్మ. మాట వెళ్ళిపోతున్నాను. ఆజ్ఞ. వద్దు బాబు వద్దు, ఒళ్ళు చుడిపోతుంది. కొవ్వెక్కిన వాళ్ళకి కానీ కోమలంగా ఉండే నీకెందుకురా యుద్ధం? మాత, ఇవేనా ఇటు మాట్లాడుతున్నది? నేనేనా వింటున్నది? కొడుకుని యుద్ధానికి వెళ్తుంటే గొల్లున ఏడ్చే వీరమాతం ఇవేనా ఎప్పుడు ఈ మధ్య పోయేవాడు? పంతం చిచ్చి, వీరమాతలంతా విలాసవదులై కూర్చున్నారు. వికట, వైద్యుని రమ్మన్నాను. వసంతుడికి ఏదైనా ఘాటైన మందిస్తాను. సింహాసనం ఎక్కిద్దాం అనుకుంటే నాన్నగారు ఆజ్ఞ. సేనా, ఏది ఆ పుష్పహారం? పాండ్యుని విద్రోహానికి ప్రతీకారం చేసి విజయశాలి వేరా నాయన? నా మనోహరుడికి విజయమాలిక నా చేత్తోనే అలంకరించాలి. రాజప్రియ, విజయం సాధించినప్పుడు గాని ఇప్పుడెందుకు ఇది? వెళ్ళొస్తాను నాన్నగారు. విజయీభవ. సేనా, కోపం వచ్చిందా? మనోహరుడికి ఇంకా చిన్నతనం మరి అనుకో. అయ్యో, నాకేం కోపం? మనోహరుడంటే నాకు ఎంత ప్రాణమో మీకు ఇంకా తెలియదు. అతను అవమానం చేసిన బహుమానం.
ఇకపై రా నాయనా. అమ్మా, విజయలక్ష్మితో తిరిగి వస్తాను. లేదా ఈ వీరఖడ్గం మీకు నా వార్త తెలియజేస్తుంది. ఔద్ధాయిన్ల వారు తామీరాత్రే బయలుదేరుతారు కదూ? చిత్తం. మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడే. మరేం లేదు, చాలా జాగ్రత్తగా మెలగాలి. మీకు ఆ విచారమే వద్దు. మనోహరుడు మళ్ళీ ప్రాణంతో రాడు. సరేనా? అతని శిరస్సు నా పాదాల మీద వాలాలి. అది మనకే ప్రమాదం. యుద్ధరంగంలోనే అతన్ని హతమార్చేస్తాం. అందుకానవాలు అతని కరవాలమే. భేష్, ఆ పని చేశారా? మిమ్మల్ని కుబేరుని చేసి వేస్తాను. అక్కడ రణరంగంలో మనోహరుడి శవం, ఇక్కడ వసంతుడికి మహోత్సవం. జాగ్రత్త, వెళ్ళండి.